మన జన్మకుండలిలో గ్రహాలు ఉన్న విధానం మన జీవితాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చాలామందికి పూర్తిగా అర్థం కాదు. అందులో ప్రత్యేకంగా భయాన్ని, సందేహాన్ని కలిగించే దోషమొకటి ఉంది. అదే కాలసర్పదోషం. కాలసర్పదోషమంటే జీవితమంతా కష్టాలే అన్న భావన చాలామందిలో ఉంటుంది. కాని నిజం చెప్పాలంటే కాలసర్పదోషం శిక్ష కాదు, అది ఒక పరీక్ష. కాలం మనల్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ముందుకు నడిపించాలి అనే సంకేతాన్నిచ్చే వ్యవస్థ మాత్రమే. కాలసర్పదోషం ఎలా ఏర్పడుతుంది అంటే, రాహు మరియు కేతువు మధ్యలో మిగిలిన 7 గ్రహాలన్నీ ఇరుక్కుపోయినప్పుడు ఆ జన్మకుండలిలో కాలసర్పయోగం ఏర్పడుతుంది. ఇది ఒకటే రకం కాదు. రాహుకేతువులు ఏ రాసుల్లో, ఏ స్థానాల్లో ఉంటాయో దాని ఆధారంగా మొత్తం 12 రకాల కాలసర్పదోషాలు ఏర్పడతాయి. ప్రతి దోషానికి స్వభావం వేరు, ప్రభావం వేరు, పరిహారం కూడా వేరు. మొదటగా అనంత కాలసర్పదోషం గురించి మాట్లాడితే, ఇందులో రాహు లగ్నంలో ఉండి కేతువు 7వ ఇంట్లో ఉంటాడు. ఇలాంటి వారికి జీవిత ఆరంభం చాలా కష్టంగా ఉంటుంది. చిన్న వయసులోనే బాధ్యతలు పడతాయి. కుటుంబంలో అవమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మనసులో భయం ఎక్కువగా ఉంటుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ దోషమున్నవాళ్లు 30-35 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా పైకి వస్తారు. వీరికి పరిహారంగా ప్రతి శనివారం నాగదేవతకు పాలుపోయడం, శివాలయంలో అభిషేకం చేయించడం, ముఖ్యంగా రాహుకాలంలో శివనామస్మరణ చేయడం చాలా మంచిది. కులిక కాలసర్పదోషంలో రాహు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉంటారు. ఈ దోషమున్నవారికి కుటుంబంలో కలహాలు, మాటల వల్ల సమస్యలు, ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటాయి. సంపాదన ఉన్నా నిలవదు. ఇలాంటివారు వాక్కు నియంత్రణ నేర్చుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. పరిహారంగా ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణమివ్వడం, నాగబంధమున్న ఆలయాల్లో దీపం వెలిగించడం మంచిది. వాసుకి కాలసర్పదోషంలో రాహు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉంటారు. వీరికి ధైర్యముంటుంది, కాని అదృష్టం సహకరించదు. ప్రయత్నాలు చేస్తారు కాని ఫలితం ఆలస్యంగా వస్తుంది. అన్నదమ్ముల మధ్య దూరం, గురువులతో విభేదాలు రావచ్చు. ఇలాంటి వారికి గురువుల ఆశీస్సులు చాలా కీలకం. గురువారం రోజున పసుపు దానం చేయడం, దత్తాత్రేయ జపం చేయడం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. శంఖపాల కాలసర్పదోషంలో రాహు 4వ ఇంట్లో, కేతువు 10వ ఇంట్లో ఉంటారు. వీరికి ఇంటి ప్రశాంతత ఉండదు. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న మనసు ఎక్కడో ఉంటుంది. పరిహారంగా ప్రతి సోమవారం శివాభిషేకం, ఇంట్లో గోమాతకు ఆహారం పెట్టడం చాలా మంచిది. పద్మకాలసర్పదోషంలో రాహు 5వ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉంటారు. సంతాన విషయంలో ఆలస్యం, ప్రేమ వ్యవహారాల్లో బాధ, చదువులో ఆటంకాలు కనిపిస్తాయి. కాని వీరికి సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. సరైన దిశలో పెట్టుకుంటే పేరు వస్తుంది. పరిహారంగా సరస్వతీదేవి ఆరాధన, విద్యార్థులైతే రోజూ ఓం నమః శివాయ జపం చేయడం మంచిది. మహాపద్మ కాలసర్పదోషంలో రాహు 6వ ఇంట్లో, కేతువు 12వ ఇంట్లో ఉంటారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు, కాని ఓడించలేరు. అప్పులు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, కాని చివరకు విజయం మీదే. ఇలాంటి వారికి హనుమాన్ ఆరాధన చాలా బలంగా పనిచేస్తుంది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం మంచి పరిహారం. తక్షక కాలసర్పదోషంలో రాహు 7వ ఇంట్లో, కేతువు లగ్నంలో ఉంటారు. వివాహ జీవితం ఆలస్యం, భాగస్వామితో అవగాహన లోపం, విడాకుల పరిస్థితులు కూడా రావచ్చు. కాని ఆత్మబలం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. పరిహారంగా శివపార్వతీ కళ్యాణం వినడం, శుక్రవారం లక్ష్మీపూజ చేయడం మంచిది. కర్కోటక కాలసర్పదోషంలో రాహు 8వ ఇంట్లో, కేతువు 2వ ఇంట్లో ఉంటారు. అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, ప్రమాదాలు, మాటల వల్ల శత్రుత్వాలు ఏర్పడతాయి. కాని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా శక్తివంతమైన దోషం. నాగపంచమి రోజున నాగదేవతకు పూజ చేయడం తప్పనిసరిగా చేయాలి. శంఖచూడ కాలసర్పదోషంలో రాహు 9వ ఇంట్లో, కేతువు 3వ ఇంట్లో ఉంటారు. అదృష్టం చేతిలో ఉన్నట్టే అనిపించి జారిపోతుంటుంది. తండ్రితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ధర్మాన్ని వదలకుండా నడిచేవాళ్లకు చివరికి మంచి ఫలితాలు వస్తాయి. పరిహారంగా పేదలకు అన్నదానం చేయడం ఉత్తమం.
ఘాతక కాలసర్పదోషంలో రాహు 10వ ఇంట్లో, కేతువు 4వ ఇంట్లో ఉంటారు. ఉద్యోగంలో ఆటంకాలు, అధికారి సమస్యలు, పేరు ఉన్నా ప్రశాంతత లేకపోవడం కనిపిస్తుంది. కానీ బాధ్యతాయుతమైన పనుల్లో వీరు ముందుంటారు. పరిహారంగా ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. విషధర కాలసర్పదోషంలో రాహు 11వ ఇంట్లో, కేతువు 5వ ఇంట్లో ఉంటారు. ఆశలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫలితాలు ఆలస్యం. స్నేహితుల వల్ల నష్టం రావచ్చు. పరిహారంగా విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది. శేషనాగ కాలసర్పదోషంలో రాహు 12వ ఇంట్లో, కేతువు 6వ ఇంట్లో ఉంటారు. ఒంటరితనం, నిద్రలేమి, విదేశీ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువ. పరిహారంగా ధ్యానం, మౌనం, సోమవారం ఉపవాసం చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. కాలసర్పదోష పరిహారాలు ఎప్పుడైనా చేయొచ్చు అనేది అర్ధసత్యం. కానీ కొన్ని ప్రత్యేక కాలాల్లో చేస్తే ఫలితం ఆలస్యం కాకుండా పూర్తిగా పనిచేస్తుంది. ఆ కాలాలనే శాస్త్రం శక్తి చురుకుగా ఉండే సమయాలు అంటుంది. మొదటగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, కాలసర్పదోషం రాహుకేతువులతో సంబంధమున్న దోషం. అందువల్ల రాహుకేతువులు బలంగా పనిచేసే సమయాలే పరిహారానికి అత్యుత్తమం. అందులో అత్యంత శ్రేష్టమైన కాలం నాగపంచమి. సంవత్సరంలో ఒక్కరోజు వచ్చే ఈ నాగపంచమి రోజున చేసిన పరిహారం కొన్ని సంవత్సరాలు చేసే సాధారణ పూజల కన్నా ఎక్కువ ఫలితమిస్తుంది. ఈ రోజున నాగదేవతకు పూజ చేయడం, పాలాభిషేకం, కాలసర్ప శాంతి హోమం చేస్తే దోషతీవ్రత స్పష్టంగా తగ్గుతుంది. తర్వాత చెప్పాల్సిన అతి ముఖ్యమైన కాలం అమావాస్య. ముఖ్యంగా ఆషాఢ, శ్రావణ, కార్తీక అమావాస్యలు. కాలసర్పదోషానికి పితృసంబంధం కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున చేసిన పరిహారం అడ్డుకట్టలా ఉన్న శక్తులను క్రమంగా తొలగిస్తుంది. అమావాస్య నాడు ఉదయం లేదా రాహుకాలంలో చేసిన పూజలు త్వరగా పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, రాహుకాలంలో పరిహారం చేయవచ్చా? జవాబు స్పష్టంగా చెప్పాలి అంటే, కాలసర్పదోష పరిహారాలకు రాహుకాలమే అత్యంత శక్తివంతమైన సమయం. ఇతర పూజలకు రాహుకాలం తప్పుకోవాలి, కానీ రాహుతో సంబంధించిన దోషాలకు అదే కాలం ప్రత్యక్షంగా స్పందిస్తుంది. ప్రత్యేకంగా సోమవారం రాహుకాలం లేదా శనివారం రాహుకాలంలో శివాలయంలో చేసిన నాగపూజలు త్వరిత ఫలితాన్ని ఇస్తాయి. ఇక శ్రావణమాసం గురించి చెప్పకుండా ఉండలేం. శ్రావణమంటే శివుడి కాలం. కాలసర్పదోషానికి శివుడు అధిదేవత. శ్రావణ సోమవారాల్లో చేసిన అభిషేకం, రుద్రాభిషేకం చాలా లోతుగా పనిచేస్తుంది. ఈ సమయంలో చేసిన పరిహారం మనకు తెలియకుండానే మార్పులు తీసుకొస్తుంది. ఇంకొక శక్తివంతమైన సమయం గ్రహణకాలం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కాలసర్పదోష శాంతి మంత్రజపం లేదా మానసికంగా శివనామస్మరణ చేసినా అది 100 రెట్లు ఫలితమిస్తుంది. ఈ సమయంలో బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కూడా జపం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఏ సమయాల్లో చేయకూడదు? భారీ మనోభారం ఉన్నప్పుడు, కోపం, భయం, అనుమానం ఎక్కువగా ఉన్నప్పుడు చేసిన పరిహారం పూర్తిగా పనిచేయదు. కాలసర్ప పరిహారం అనేది భయంతో కాదు, సమర్పణతో చెయ్యాలి. అలాగే 1-2 రోజులు చేసి ఆపేయడం వల్ల ఫలితం ఆశించినంత త్వరగా రాదు. కనీసం 1 మండలకాలం లేదా నిర్ణీత రోజుల్లో కొనసాగిస్తే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. సారాంశంగా చెప్పాలంటే, నాగపంచమి, శ్రావణ సోమవారాలు, అమావాస్యలు, రాహుకాలం, గ్రహణ సమయం ఈ కాలాల్లో చేసిన కాలసర్పదోష పరిహారం తొందరగా, పూర్తిగా, స్థిరంగా ఫలితమిస్తుంది. కాలాన్ని గౌరవించి చేసిన పరిహారం కాలాన్ని మనవైపు తిప్పుతుంది. అదే కాలసర్పదోష రహస్యం.